హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు హరి. మీరు చూస్తున్నారు టెక్మోజీ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వెహికల్ యొక్క ఆర్సీ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. చాలామంది అయితే వెహికల్ ఆర్సీ అనేది పోగొట్టుకుంటూ ఉంటారు, అలాగే కనిపించకుండా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరన్నా చూస్తూ ఉంటే, కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా అయితే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు ఫస్ట్ వచ్చేసి వెహికల్ యొక్క నెంబర్ అయితే తీసి పెట్టుకోండి. అలాగే చేసిస్ నెంబర్ ఉంటుంది వెహికల్ది. ఈ చేసిస్ నెంబర్ ఈ రెండు అయితే ఒక పేపర్లో అయితే రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. మీరు మొబైల్లో చేస్తూ ఉంటే డెస్క్టాప్ మోడ్ అయితే ఆన్ చేసుకోండి. మొబైల్లో వచ్చేసి స్క్రీన్ మీద చూపించిన విధంగా. నెక్స్ట్ వచ్చేసి మీరు పీసీలో డౌన్లోడ్ చేసుకోవాలి అంటే సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి నేను వీడియోలో చెప్పిన విధంగా డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈజీగా అయితే ఆర్సీ యొక్క డౌన్లోడ్ అయితే అయిపోతుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. లెట్స్ గో టు ద వీడియో. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మన వెహికల్ యొక్క ఆర్సీ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం ముందుగా మన క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ గూగుల్లో టెక్మోజీ తెలుగు అని టైప్ చేయండి. మనకి స్టార్టింగ్ ఒక వెబ్సైట్ వస్తుంది. దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో వచ్చేసి ఆర్సీ 2024 అని డౌన్లోడ్ చేసి ఇక్కడ సెర్చ్ చేయండి. ఆర్సీ 2024 అని టైప్ చేసి ఇక్కడ సెర్చ్ చేయండి. ఇక్కడ సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ బైక్, కార్, ఆటో యొక్క ఆర్సీ విధంగా డౌన్లోడ్ చేసుకొని వస్తుంది. ఇక్కడ రీడ్ మోర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి కిందకి స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ వెబ్సైట్ అనేది వస్తుంది, వెబ్సైట్ URL. సో దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్ ఆర్టీఏ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతాం మనం. ఇక్కడ వచ్చేసి వెహికల్, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ కాదు. ఇక్కడ మనకి స్టేటస్లోకి వెళ్ళండి. ఇక్కడ స్టేటస్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడికి వచ్చేసి సెర్చ్ బై అని ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి అప్లికేషన్ నెంబర్ ద్వారా అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న దాని ద్వారా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదు అంటే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నా కానీ మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి అంటే మీ యొక్క వెహికల్ నెంబర్ AP26 ఇలాగ ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి మీ వెహికల్ నెంబర్. సో నేనైతే దీని ద్వారా అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని అడుగుతుంది. సో మీ వెహికల్ యొక్క పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ వచ్చి చేసిస్ నెంబర్ అని ఉంటుంది. ఈ చేసిస్ నెంబర్ అనేది మీకు కానీ మీ దగ్గర కార్డు ఉన్నది కదా, సో కార్డు లేని వాళ్ళు ఏం చేస్తారు అంటే మీ వెహికల్ యొక్క బైక్ అయితే మీకు చేసిస్ నెంబరు హ్యాండిల్ దగ్గర అయితే ఉంటుంది. కార్కి ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడ ఉంటుందో, కార్ కానీ, ఆటో కానీ, కమర్షియల్ వెహికల్స్కి. బైక్ అయితే హ్యాండిల్కి కింద సైడ్ బార్ ఉంటుంది. సో అక్కడైతే చేసిస్ నెంబర్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి చేసిస్ నెంబర్ అయితే చూసి రాసుకొని ఇక్కడ వచ్చి కాపీ పేస్ట్ చేసాను. లేదు ఆర్సీలో అయితే మీకు చేసిస్ నెంబర్ అని ఉంటుంది. సో నేనైతే ఆల్రెడీ నోట్ ప్యాడ్లో అయితే సేవ్ చేసుకున్నాను చేసిస్ నెంబర్ అనేది. దీన్ని కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నాను. చేసిస్ నెంబర్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది మీకు. సో దీనిని నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాప్చా అయితే అడుగుతుంది. క్యాప్చా అయితే ఇచ్చేసేయండి. సో క్యాప్చా ఇచ్చి సెర్చ్ అని చేయండి. సెర్చ్ చేస్తే మనకి వెహికల్ యొక్క ఆర్సీ అనేది ఈ విధంగా అయితే చూపిస్తుంది. మనకి ఇక్కడ సెర్చ్ రిజల్ట్లో మన డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. అప్లికేషన్ నెంబరు, అలాగే వెహికల్ నెంబరు, ట్రాన్స్పోర్ట్ నెంబరు, అప్లికెంట్ నేము, అలాగే ఫాదర్స్ నేము, సర్వీస్ నేము, ఇవాళ మొత్తం మన డీటెయిల్స్ మొత్తం అయితే ఇక్కడ వస్తాయి. ఇక్కడ మీకు స్టేటస్ కిందనే వచ్చేసి డౌన్లోడ్ అని ఉంటుంది. మీకు మొబైల్లో చేసేవాళ్ళు ఏంటి అంటే డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకొని దాంట్లో డౌన్లోడ్ చేసుకున్న మీకు సైడ్కి అయితే స్క్రోల్ చేసి ఇక్కడైతే కనిపిస్తుంది. మీకు పీసీలో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ డైరెక్ట్ మీకు స్టేటస్లో అయితే డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మనకి వెహికల్ ఆర్సీ అనేది డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఓపెన్ చేద్దాం. చూసారు కదా, నా వెహికల్ యొక్క ఒరిజినల్ ఆర్సీ అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో మీకు ఒరిజినల్ కార్డ్ ఏ విధంగా వస్తుందో ఈక్వల్ టు 100% ఇది కూడా అంతే అండి.
మీరు ఎప్పుడైనా సరే ఆ వెహికల్ యొక్క కార్డు పోయింది అంటే దీన్ని చూపించినా కానీ మీకు వెహికల్ ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనం వెహికల్ యొక్క ఆర్సీ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా చాలా కష్టపడైతే వీడియోస్ చేస్తున్నాము. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఎందుకంటే షేరింగ్ ఈజ్ కేరింగ్ కాబట్టి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.